ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి దాదాపు వాసవి సర్కిల్ వరకు హైవే రోడ్డు ఉంది. హైవే రోడ్డు వర్షం వస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చాలా మోకాళ్ళలో గుంతలు ఉంటాయి. ఇప్పుడు 1 అడుగున్నర 2 అడుగుల రోజు చాలా మటుకు గుంతలు పడ్డాయి. ఆ గుంతలు పడి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది మన గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు ఆ గుంతలన్నీ పంచాయతీ మామూలుగా అయితే అది ఆర్ఎంపీకి సంబంధించినటువంటి విషయము అయినా కూడా పంచాయతీ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్ గా నేను అవి పూర్తించడం జరుగుతుంది. ఇదే కాకుండా రాత్రి మైదుకూరు రోడ్లో కూడా చాలా మటుకు గుంతలు పడి చాలా మంది కింద పడిపోవడము, వెహికల్లో ద్విచక్ర వాహనాలలో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో రాత్రి 9 గంటల వరకు ఉండి అక్కడ అన్ని చేపించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఖచ్చితంగా ఇదన్నీ ఇక్కడ ఈ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి గుంతలన్నీ పూర్తియడం కూడా జరుగుతుంది. త్వరలోనే ఈ బైపాస్ రోడ్డు మహర్దశ పడుతుంది. దాదాపు 100 అడుగుల వెడల్పుతో రోడ్డును హైవే రోడ్డుగా చేస్తున్నారు. తొందరలోనే పని కూడా మొదలు పెడతారు. ఇక్కడ ఈ నీళ్లు ఈ వాటర్ అంతా పోయేదానికి అక్కడ ఒక బ్రిడ్జి పెద్ద బ్రిడ్జి కడితే మైదుకూరు రోడ్లో కూడా నీళ్లు లేకుండా పోతాయని మీ ద్వారా నేను తెలియజేస్తుంటున్నాను. కావున తొందరగా గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు మన శాసనసభ్యులు తొందరగా ఇది పరిష్కారం చేయాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. రెవెన్యూ వాళ్ళకు కూడా ఇక్కడ కొలతలు వేసి సర్వే చేసి ఎక్కడికి వస్తుందో అక్కడికి బౌండరీలు పెట్టమని కూడా ఆయన ఆదేశాలు చేశారు. మాకు కూడా ఆదేశానుసారం చేసినప్పుడు మేము కూడా పనిచేసేదానికి మొదలుపెట్టి ఈ రోజు ఈ గుంతలు లేకుండా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసిన దానికి కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకైతే నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది కొన్నారెడ్డి నంద్యాల కొన్నారెడ్డి గారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ గా ఉన్నారు. తొందరలోనే ఈ పని కూడా పూర్తి చేస్తారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాను.